మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గానికి బీజేపీ అభ్యర్థి బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు మాజీ మంత్రి డీకే అరుణ తన నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. గురువారం మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి జి రవి నాయక్, మాజీ మంత్రి డీకే అరుణ మహబూబ్ నగర్ పార్లమెంటు నియోజకవర్గానికి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు నామినేషన్ దాఖలు పత్రాలను అందజేశారు. డీకే అరుణ వెంట రాజ్యసభ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్, ఎమ్మెల్సీ కేవీఎన్ రెడ్డి, నాగురావు, నామాజీ, పలువురు బీజేపీ నేతలున్నారు. అనంతరం డీకే అరుణ మీడియాతో మాట్లాడుతూ రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా బీజేపీ ప్రభంజనం ఇస్తుందని, మరోసారి నరేంద్ర మోడీ భారతదేశ ప్రధానమంత్రిగా కాబోతున్నారని, అందుకు యావత్తు భారతదేశ ప్రజలు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నారని తెలిపారు. అందులో భాగంగా మహబూబ్ నగర్ పార్లమెంటు నియోజకవర్గంలో కూడా డీకే అరుణమ్మ తప్పకుండా గెలిచి తీరుతుందని, నరేంద్ర మోదీ ప్రభుత్వంలోని మోదీ సారథ్యంలోనే మహబూబ్ నగర్ ప్రజలు భాగస్వామ్యంగా ఉండబోతుందని ఆమె వెల్లడించారు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు స్వాగతం, సుస్వాగతం. భారతీయ జనతా పార్టీ గెలుపు కోసం నిజమైనటువంటి చిత్తశుద్ధితో నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరుస్తున్నటువంటి మందకృష్ణ మాదిగ వారసులందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. మందకృష్ణ మాదిగ ఈరోజు నమ్మినబంటూ నరేంద్ర మోడీ గెలుపు కోసం అవసరం వస్తే మా ప్రాణాలను ఇస్తామని చెప్పి ప్రకటన చేస్తూ ప్రతిపక్షాలను తన వాగ్దానితో ముప్పు తిప్పలు పెడుతున్నటువంటి నాయకుడు మందకృష్ణ మాదిగ యొక్క నాయకత్వంలో ఇచ్చేసినటువంటి మాదిగ సోదరులందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. తల్లిదండ్రి హిందూ బంధువులంతా, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలంతా కూడా అశేషంగా తరలి వచ్చినటువంటి ఈ సందర్భంలో వాళ్ళందరికీ స్వాగతం, సుస్వాగతం తెలియజేస్తూ మళ్ళీ మధ్యలో గ్యాప్ అయింది. ఆపు గ్యాప్ కానీయకండి, కొద్దిగా ప్రచారంతో ఆగిపోవాలి, మీడియా అంతా బాగాలి. ఆ గ్యాప్ను కలపమని మన ఆ ఆటో ముందు రమ్మని క్షమించాలి. తమ్ముడు ఆటో ముందుకు వచ్చేసైడు, ఆపకు ఆటో. వ్యాప్తంగా జరుగుతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా మన తెలంగాణ రాష్ట్రంలో మరి ఈరోజు ఎన్నికల నామినేషన్ల యొక్క పర్వం ఈరోజు ప్రారంభమైంది. మరి యొక్క ఎన్నికల నామినేషన్ మొదటి రోజు అయినటువంటి ఈరోజు భారతీయ జనతా పార్టీ తరఫున నరేంద్ర మోదీ గారి యొక్క ఆశీస్సులతో మరి పెద్దలు డాక్టర్ లక్ష్మణ్ గారు జాతీయ ఓబీసీ అధ్యక్షులు, అదేవిధంగా మాజీ రాష్ట్ర అధ్యక్షులు, అదేవిధంగా పార్లమెంట్ బోర్డు మెంబరు, మరి వారి యొక్క నేతృత్వంలో ఈరోజు నామినేషన్ని దాఖలు చేయడం జరిగింది. మరి ఈరోజు ఈ నామినేషన్ ప్రారంభమైనటువంటి మొట్టమొదటి రోజు నేను పాలమూరు ప్రజలకందరికీ నేను తెలియజేయదలుచుకున్నాను. ఈరోజు మీ అందరి యొక్క ఆడపడుచుగా నరేంద్ర మోదీ గారి ఆశీస్సులతో పాలమూరు బిడ్డగా ఈరోజు ఒక మహిళగా, తొలి మహిళగా పాలమూరు నుంచి ఒక తొలి మహిళగా మిమ్మల్ని అందరినీ కూడా నన్ను గెలిపించాలని కోరుకుంటూ ఈరోజు నామినేషన్ను నేను దాఖలు చేయడం జరిగింది. మరి ఈరోజు దేశవ్యాప్తంగా కూడా ఎక్కడికి వెళ్ళినా, ఎవరిని మాట్లాడినా, ఏ ఊరికి వెళ్ళినా, ఏ పట్టణానికి వెళ్ళినా, అంటే చిన్న పిల్లగాడిని అడిగినా, నిరుద్యోగిని అడిగినా, పెద్ద అక్కని అడిగినా, అమ్మని అడిగినా, తాతని అడిగినా, అవ్వని అడిగినా, ఎవరిని అడిగినా ఒకటే మాట, ఈ ఓటు ఇది దేశం కోసం, ఈ ఓటు నరేంద్ర మోదీ గారికి అనేటటువంటి మాట ఎక్కడికి వెళ్ళినా మనం చెప్తున్నటువంటి మాట మనం వింటూ ఉన్నాం. ఇది అసెంబ్లీ ఎలక్షన్లు కావు, ఈ రాష్ట్రం కోసం జరుగుతున్నటువంటి ఎన్నికలు కావు, ఇది దేశం కోసం జరుగుతున్నటువంటి ఎన్నిక. ఈ దేశంలో ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ఉండాలని ప్రజలు కోరుకుంటున్నటువంటి ఎన్నిక. మరి ఈ ఎన్నికల్లో మహబూబ్ నగర్ పార్లమెంటు నుంచి నరేంద్ర మోదీ గారు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఘన విజయాన్ని సాధించి ఈ దేశ ప్రధానిగా 100% ప్రధానమంత్రిగా మళ్ళీ కాబోతున్నారు. మరి పాలమూరు ప్రజలు ఇప్పటికే పెద్ద ఎత్తున నష్టపోయినారు. నరేంద్ర మోదీ గారు గత 10 సంవత్సరాల నుంచి దేశ ప్రధానిగా దేశానికి పెద్ద ఎత్తున సేవలు అందిస్తున్నా, ప్రతి రాష్ట్రానికి పెద్దగాలకు కుల మత భేదాలు లేకుండా పాలమూరుని అభివృద్ధి చేయడానికి మీ అందరూ కూడా నాకు ఒక గొప్ప అవకాశాన్ని అందించాలని, నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి ఖచ్చితంగా 100% అవుతున్నారు. మన పాలమూరు పార్లమెంటు నుంచి కూడా ఆ 400 పైన గెలిచేటటువంటి పార్లమెంటు సీట్లలో పాలమూరు పార్లమెంటు కూడా భారతీయ జనతా పార్టీ నుంచి గెలిపించాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. ఈరోజు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా పెద్ద ఎత్తున పాలమూరు ప్రజల సమస్యలు చెప్పింది లేదు, వాటి పరిష్కారం కోసం కృషి చేసింది లేదు.
ఈరోజు పాలమూరులో అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. రైల్వే ప్రాజెక్టులన్నీ కూడా ఇవాళ నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాతనే పెద్ద ఎత్తున రైల్వే ప్రాజెక్టులు పూర్తయినాయి, లైన్లు పూర్తయినాయి, డబులింగ్ పూర్తయింది, కొత్త రైలు మార్గాలు ప్రారంభమైనాయి. ఇంకా కృష్ణా వికారాబాద్ రైలు కూడా స్పీడప్ అయి దాన్ని కూడా పూర్తి చేయాలంటే మరి పాలమూరు ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థినైనా మరి డీకే అరుణమ్మని గెలిపించాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నా. విద్యలో, వైద్యంలో, రోడ్డు మార్గాలు, రైలు మార్గాలు, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు మహిళలకు కానీ రైతులకు రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. రైల్వే మార్గాలు తెస్తా, నేను సిమెంట్ ఫ్యాక్టరీలు తెస్తా, నేను హాస్పిటల్ తెస్తా, నేను రోడ్లు తెస్తా, ఇవన్నీ కూడా ఇచ్చేది కేంద్ర ప్రభుత్వమే అనే విషయాన్ని మరి రేవంత్ రెడ్డి గారు ఒకసారి ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇవన్నీ నరేంద్ర మోదీ గారే ఇస్తారు, నేను ముఖ్యమంత్రిగా పోయి అడిగొచ్చినా అని చెప్పి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన ముఖ్యమంత్రి ఆల్రెడీగా మహబూబ్ నగర్ నుంచి ఈ రాష్ట్రానికి కొడంగల్ నుంచి గెలిచి ముఖ్యమంత్రిగా అయ్యిండు. మళ్ళీ పదే ఆయన మాట్లాడతాడు నన్ను ఓడగొట్టడానికి చూస్తున్నారు, నన్ను దించాలని చూస్తున్నారు. అంటే ఇక్కడ ఒక ప్రజల లోపల వచ్చిన 3 నెలలకే విశ్వాసం కోల్పోయినటువంటి కాంగ్రెస్ పార్టీ పదే సింపతి కోసం, ఒక సింపతిని గెయిన్ చేసుకోవడం కోసం నన్ను ఓడగొట్టాలని చూస్తున్నారు. నన్ను నిలబడ్డది రేవంత్ రెడ్డా లేకుంటే మీ పార్టీ నుంచి ఇంకెవరైనా అభ్యర్థున్నారా అని ప్రశ్నిస్తున్నా. ఆల్రెడీ నువ్వు ఎమ్మెల్యేగా అయినావు కొడంగల్ నుంచి, ఆల్రెడీ నేను ప్రజలు గెలిపించిండ్రు, ఆల్రెడీ నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నావు. మరి డీకే అరుణమ్మ ఈ జిల్లాకు అనేక సేవలు అందించింది, పార్టీలకు అతీతంగా ఈ జిల్లాలో పనిచేసింది, సాగునీటి ప్రాజెక్టులు అందించింది, రోడ్లు, ఈ జిల్లాలో స్కూళ్ళు, కాలేజీలు, అదేవిధంగా గ్రామ పంచాయతీ భవనాలు, ఎన్ఆర్ఈజిఎస్లో రోడ్లు, ప్రతి గ్రామానికి ఇరిగేషన్ పరంగా కానీ, విద్యా పరంగా కానీ, వైద్య పరంగా కానీ ఈ యొక్క ప్రజలకు అందరికీ ఎప్పటికీ అందుబాటులో ఉండి జిల్లా అభివృద్ధి కోసం కృషి చేసింది. ఓడినా గెలిచినా ప్రజల మధ్యలోనే ఉండి ప్రజల కోసం పనిచేసింది డీకే అరుణమ్మ. మరి డీకే అరుణమ్మని ఓడించాలని మీరెందుకు కుట్ర పన్నుతా ఉన్నారు? కుట్ర పన్నుతున్నారు మొత్తం అందరు కలిసి. ఈరోజు డీకే అరుణమ్మ గెలవరాదు, డీకే అరుణమ్మని ఓడించాలి, ప్రజలకు పనిచేసేటోళ్ళు ఉండకూడదు, పరివీలు చేసుకొని సంపాదించేవాళ్ళే రాజకీయాల్లో ఉండాలి, ప్రజల కోసం పనిచేసేవాళ్ళే రాజకీయాల్లో ఉండకూడదని ఈరోజు మీరు కుట్రలు పన్నుతున్నటువంటి మాట వాస్తవమా కాదా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఢిల్లీలో ఉన్నటువంటి నాయకులు మీరు, హమేషా ప్రజల మధ్య ఉండేటటువంటి నాయకురాలు డీకే అరుణమ్మ. ప్రజల కోసం, ఈ జిల్లా కోసం పాలమూరు బిడ్డగా మహబూబ్ నగర్ పార్లమెంటులో ఈ యొక్క పాలమూరు ప్రజల యొక్క అభివృద్ధి కోసం, ఈ ప్రాంత అభివృద్ధి కోసం అహర్నిశలు పాటుపడేటటువంటి లక్ష్యంతో పనిచేస్తున్నటువంటి మరి నాయకురాలుగా ప్రజలందరూ ఈరోజు నరేంద్ర మోదీ గారిని ఆదరిస్తూ దేశం కోసం నరేంద్ర మోదీ గారు ఉండాలి, ఈడ పాలమూరు కోసం డీకే అరుణమ్మ ఉండాలని ప్రతి ఊర్లో, ప్రతి గ్రామంలో ఇవాళ మాట్లాడుకుంటున్నారు. ఈరోజు లేనిపోయిన అబద్ధాల మాటలు చెప్పి ప్రజలని మోసం చేయాలని మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలు మహబూబ్ నగర్ పార్లమెంటులో చెల్లవని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మీరు ఏదైతే కుట్రలు పన్నుతున్నారో ఒక ఆడపడుచు మీద, ఒక ఆడబిడ్డ మీద, ప్రజల కోసం ప్రాణాలకు సైతం తెగించి పోరాడినటువంటి ఆడబిడ్డ మీద మీరు కుట్రలు పన్నుతున్నారు. డేగల్లాగా మీదబడి, గద్దల్లాగా మీదబడి ఎట్లా ఓడగొట్టాలి లేని ఆరోపణలు చేస్తూ, అడ్డగోలుగా మాట్లాడుతూ, మహిళ అనే మర్యాద కూడా లేకుండా నన్ను అవమానిస్తూ మీరు మాట్లాడుతున్న మాటలు ఈరోజు పాలమూరు ప్రజలు గ్రమిస్తూనే ఉన్నారని చెప్పి సందర్భం నేను తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు అహర్నిశలు పాలమూరు ప్రజల యొక్క శ్రేయస్సే అభివృద్ధి లక్ష్యంగా డీకే అరుణమ్మ పనిచేస్తుంది. నరేంద్ర మోదీ గారు ఈ దేశంలో ఉన్నటువంటి పేద వర్గాలను పేదరికాన్ని నిర్మూలించి ప్రతి ఒక్కరిని ఆర్థికంగా ప్రజలందరితో సమానంగా తీర్చిదిద్దాలని ఏదైతే ఆకాంక్షలతోన ఒక ప్రణాళికాబద్ధంగా నరేంద్ర మోదీ గారు ఇవాళ ఈ దేశం కోసం పనిచేస్తూ ఉన్నారో, ఈ దేశ ప్రజల కోసం పనిచేస్తూ ఉన్నారో, భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లో అగ్రగామిగా, అన్ని దేశాల కంటే మిన్నగా అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలని ఏదైతే వికసిత్ భారత్ సంకల్పంతో ముందుకు పోతున్నారో వారి బాటలో డీకే అరుణమ్మ నడిచి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలి, పేదరికాన్ని నిర్మూలించాలి, ప్రతి ఒక్కరు విద్య, వైద్యం అందరికీ అందుబాటులో తేవాలి, రైతన్నలు, మహిళలు, అన్ని కుల మతాలకు అతీతంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ప్రతి ఒక్కరికి అండగా ఉంటూ ఈ ప్రాంతం అభివృద్ధి కోసమే లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి డీకే అరుణమ్మను అందరూ ఆశీర్వదించాలని,
నరేంద్ర మోదీ గారి ఆశీస్సులతో ఈ యొక్క పాలమూరు జిల్లాని మహబూబ్ నగర్ పార్లమెంటుని పూర్తిగా అభివృద్ధి పదాలు నడిపించేటువంటి విధంగా నా శాయశక్తుల కృషి చేస్తానని చెప్పి తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క నామినేషన్ వేసిన సందర్భంగా మీరు అందరూ ఆశీర్వదించి భారీ మెజార్టీతో గెలిపించాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ ధన్యవాదాలు.